నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన వానలు గుంటూరు జిల్లాలో బీభత్సం సృష్టించిన వర్షం 6 మృతి ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లోనూ వర్షాలు లోతట్టు ప్రాంతాలు జలమయం విస్తృత సహాయక చర్యలు చేపట్టిన ప్రభుత్వం హైదరాబాద్ను వదలని వరుణుడు ఎడతెరిపి లేని వర్షాలకు పొంగి పొర్లుతున్న నాలాలు రేపు ఎల్లుండి జీహెచ్ఎంసీ పరిధిలో పాఠశాలలకు సెలవు తెలంగాణ జిల్లాల్లోనూ వానలు వరంగల్లో నీట మునిగిన కాలనీలు ఖమ్మం జిల్లాలో పొంగి పొర్లుతున్న వాగులు వంకలు బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం కోస్తాంధ్ర తెలంగాణలో కొనసాగనున్న వర్షాలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు ఐక్యరాజ్యసమితిలో పాక్ దుర్నీతిని ఎండగట్టిన భారత్ ఉగ్రవాద దేశంగా అభివర్ణన షరీఫ్ ఆరోపణలకు దీటుగా సమాధానం మహారాష్ట్ర తీర ప్రాంతంలో సాయుధుల కలకలం తీవ్ర అప్రమత్తత ప్రకటించిన నౌకాదళం దుండగుల కోసం భారీ ఎత్తున గాలింపు 500వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో భారత్ మిడిల్ ఆర్డర్ వైఫల్యం తొలి రోజు 9 వికెట్లకు 291 పరుగులు ఆధిపత్యం చెలాయించిన కివీస్ బౌలర్లు అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి గుంటూరు హైదరాబాద్లో భారీ వర్షాలకు రహదారులు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి గుంటూరు జిల్లాలో ఏకంగా 6 ప్రాణాలు కోల్పోయారు వర్షాలు కొనసాగుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు గుంటూరు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమవ ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లి రహదారులను ముంచెత్తాయి రైల్వే పట్టాలపైకి చేరి రాకపోకలు స్తంభించాయి గుంటూరు జిల్లాలో వర్షాలకు 6 మృతి చెందారు 2 రోజులుగా కురుస్తోన్న వర్షాలకు గుంటూరు జిల్లా జలమయమైంది వానలకు వాగులు పొంగి రవాణాకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి క్రోసూరు మండలం ఊటుకూరు వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది అందులో ప్రయాణిస్తోన్న 40 మంది ప్రయాణికులు గంటల తరబడి సాయం కోసం ఎదురుచూశారు పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా తొలుత హెలికాప్టర్ సాయంతో రక్షించేందుకు అధికారులు యత్నించారు చివరకు స్థానికులే తాళ్ల సాయంతో అందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు సత్తెనపల్లిని వానలు ముంచెత్తాయి ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు దాచేపల్లిలో వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లాయి నాగులేరు వాగు ప్రవాహ ఉధృతికి నీరంతా రహదారులపైకొచ్చేసింది అద్దంకి నార్కెట్పల్లి రహదారి జలమయమైంది ఎద్దువాగులో గోరంట్లకు చెందిన యువకుడు గల్లంతు కాగా వావిలేటి నగర్లోని మురుగు కాలువలో పడి బాలుడు మృతి చెందాడు బాపట్లలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి భావపురి కాలనీలోని శ్మశానంలో నీరు భారీగా నిలిచి ఇళ్లలోకి చేరింది పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలో చెరువుకు గండిపడి చుట్టుపక్కల ప్రాంతాలు జలమయమయ్యాయి 4 ప్రయాణికులు రోడ్డు దాటుతుండగా వరద ఉధృతికి కొట్టుకుపోయారు వారిలో 3 స్థానికులు రక్షించగా మరొక వ్యక్తి మృతి చెందాడు నర్సరావుపేట మండలం జొన్నలగడ్డ వద్ద వాగు ఉధృతి పెరిగింది కాజ్వే కొట్టుకుపోయి గుంటూరు హైదరాబాద్ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి చిలకలూరిపేట నర్సరావుపేట మధ్య కుప్పగంజి వాగు ఉధృతికి రవాణాకు అంతరాయం కలిగింది గంగన్నపాలెం అమీన్ సాహెబ్ పాలెం మధ్య 3 గల్లంతు కాగా మరొకరు చెట్టు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు చిలకలూరిపేట మండలం గోవిందాపురం జలదిగ్బంధంలో చిక్కుకుంది నర్సరావుపేటలోని కత్తవ చెరువుకు గండిపడటం వల్ల రహదారులు నీట మునిగాయి రోడ్డుపైకి వరద నీరు చేరి రాకపోకలు స్తంభించాయి పలు కాలనీలను వాననీరు ముంచెత్తింది అనుపాలెం వద్ద లో లెవెల్ చెప్టాపై నుంచి వరద నీరు ప్రవహించింది
పిడుగురాళ్లలో బుగ్గవాగు ప్రమాదకరంగా ప్రవహించడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. స్థానిక బస్టాండ్ జలమయమైంది. నెమలిపురి వాగు ఉధృతితో కొండమోడు, నకరికల్లు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పల్నాడులో వరనుడి ప్రతాపం వల్ల జనజీవనం స్తంభించింది. వాగులు వంకలు పొంగి పొరలటం వల్ల పల్నాడు సమీప గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. నడికుడి, గుంటూరు మార్గంలో రైల్వే లైన్లు దెబ్బతిన్నాయి. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల, రెడ్డిగూడెం మధ్య రైల్వే ట్రాక్పై వర్షపు నీరు చేరటం వల్ల రెడ్డిగూడెం వద్ద ఫలక్నుమా ఎక్స్ప్రెస్ నిలిపివేశారు. హైదరాబాద్, విజయవాడ వెళ్లే అమరావతి ఎక్స్ప్రెస్ ను నడికుడిలో ఆపేయగా మాచర్ల ప్యాసింజర్ను పిడుగురాళ్లలో కృష్ణా ఎక్స్ప్రెస్ మిర్యాలగూడలో నిలిచిపోయాయి. అజంతా ఎక్స్ప్రెస్ ను నడికుడి నుంచే హైదరాబాద్ కు తిరిగి మళ్లించారు. ఆంధ్రప్రదేశ్లోని ఇతర జిల్లాల్లోనూ వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. వర్షాలకు కొన్ని చోట్ల వాగులు పొంగి రవాణా వ్యవస్థపై ప్రభావం పడింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు, వెలుగోడు, పాములపాడు ప్రాంతాల్లో 14 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆత్మకూరులో ఇళ్లలోకి నీరు చేరి జనం ఇబ్బందులు పడ్డారు. భవనాసి, పితిరివాగులు పొంగి పొర్లుతున్నాయి. వర్షాలకు శ్రీశైలం తడిసి ముద్దయింది. దోర్నాల, నల్లమల అటవీ ప్రాంతంలో భారీ వర్షాలకు వాగులు పోటెత్తుతున్నాయి. నంద్యాల్లోని చామకాలువ ఉధృతి పెరిగింది. శ్యామనగర్ వంతెన మునిగి రాకపోకలు నిలిచిపోయాయి. ప్రకాశం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పర్చూరు సాకివాగుకు వరద పోటెత్తి పర్చూరు, గుంటూరు మధ్య రాకపోకలపై ప్రభావం చూపింది. వేణుగోపాల స్వామి ఆలయం నీట మునిగింది. చీరాల, వాడరేవు లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. వేరుశెనగ పొలాలు మునిగాయి. గిద్దలూరు పరిధిలోని గుండ్లకమ్మ, జంపలేరు వాగులు ఉప్పొంగి గిద్దలూరు, రాచర్ల, అర్థవీడు, కంబం ప్రాంతాల్లో గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. రాచర్ల మండలం గుండ్ల బ్రహ్మేశ్వరంకు వరద పోటుతో నిర్మాణంలో ఉన్న రామన్న క్రతువు ప్రాజెక్టు మట్టికట్ట కొట్టుకుపోయింది. కడపలో చాలా కాలనీలను వర్షపు నీరు ముంచెత్తింది. కుందు నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. రాజోలి జలాశయంలోకి వరద వస్తోంది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా తేలికపాటి జల్లులు పడ్డాయి. విజయవాడలో వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మచిలీపట్నంలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. నందిగామలో ఎడతెరిపిలేని వర్షానికి ఏనుగుగడ్డవాగు, నక్కలవాగు పొంగాయి. పిల్లికోడు వాగు ఉధృతికి ఉయ్యూరు, తేలుప్రోలు రహదారిపై రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. విశాఖ జిల్లాను వర్షాలు కుదిపేశాయి. రైవాడ, కోనాం, పెద్దేరు జలాశయాలకు చేరుతున్న వరద నీటిని దిగువకు వదులుతున్నారు. చోడవరం మండలం గౌరవరం దగ్గర శారదానదిపై నిర్మించిన కావేజ్ కొట్టుకుపోయి సమీప పల్లెలకు రాకపోకలు నిలిచాయి. నక్కపల్లి మండలంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విజయనగరం, ఉడా కాలనీ, రైల్వే వంతెన, గంచిరోడ్డు కాలనీల్లోకి నీరు నిలిచింది. పార్వతీపురం, బొబ్బిలిలో వర్షం కురిసింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో బ్యాంకు కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ, పాతూరులో రోడ్లపై భారీగా నీరు నిలిచింది. నిడదవోలు, ఏలూరులో లోతట్టు ప్రాంతాలు మునిగాయి. తూర్పుగోదావరి జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. వర్షానికి రాజమహేంద్రవరం తడిసి ముద్దయింది. రాజానగరం వద్ద జాతీయ రహదారిపై వరద నీరు చేరింది. చాగలనాడు కాల్వకు గండిపడింది. వెలుగుబందను నీరు చుట్టుముట్టింది. పత్తి, వరి పంటలు నీట మునిగాయి. కపిలేశ్వరపురంలో వరి పంటకు అపార నష్టం వాటిల్లింది. వడ్లమూరు, నల్లూరు, వల్లూరు, ఏలేశ్వరం, శంఖవరంలో ఎడతెరిపిలేని వానలు పడ్డాయి. ప్రత్తిపాడు మండలంలో సుద్దగడ్డవాగు పొంగిపొర్లి లంపకలోవకు రాకపోకలు నిలిచాయి. రౌతులపూడిలో పాఠశాలలోకి నీరు చేరింది. కోనసీమలోని కొన్ని గ్రామాలు ముంపుబారిన పడ్డాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. గుంటూరు జిల్లాను వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో సహాయక చర్యల్ని పర్యవేక్షించాలని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆ జిల్లా మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబును ముఖ్యమంత్రి ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ కేంద్రంలో వర్షాలు, వరదలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజల కోసం తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ప్రతి రెవెన్యూ డివిజన్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. హెవీ రెయిన్స్ వల్ల, వరదల వల్ల కొన్ని కాజ్వేలు హెవీగా ఫ్లో అవుతున్నాయి. బస్సులు కూడా క్రాస్ కాలేకపోయినాయి. ఎస్డీఎఫ్ని, ఎన్డీఆర్ఎఫ్ని యాక్టివేట్ చేశాం. అదే మరి 2 హెలికాప్టర్లు కూడా నేవీ నుంచి 2 హెలికాప్టర్లు తెప్పించి పొజిషన్ చేశాం. అందరినీ కాపాడడం మొదటి బాధ్యత. ప్రాణ నష్టం లేకుండా చూడడం, ఆ తర్వాత ఆస్తి నష్టం లేకుండా చూడడం. కొంత ఆస్తి నష్టమైన, కొంతమందికి ఇబ్బంది కలిగిన వాళ్ళకి ఏ విధంగా తాత్కాలికంగా బియ్యం కానీ నిత్యావసర వస్తువులు సరుకులు ఇవ్వడం. ఈ 2-3 నెలలు మనందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నెల రాబోయే అక్టోబర్,
అదేవిధంగా నవంబర్లో కొద్దిగా ఉంటాయి. తుఫాన్లు కానీ లేకుంటే అధిక వర్షాలు కానీ ఏవి ప్రెడిక్షన్ వచ్చినా రియల్ టైంలో అసెస్ చేస్తున్నాం. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ అతలోకుతలమవుతోంది. ఎడతెరిపి లేని వానలకు కాలనీలు, బస్తీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాలాలన్నీ పొంగి రహదారులను ముంచెత్తగా రహదారులు గతుకులమయంగా మారాయి. ఒక స్తంభించిన ట్రాఫిక్, మరోపక్క ఎక్కడ ఏ ప్రమాదం పొంచి ఉందోనని నగర ప్రజలు బిక్కుబిక్కుమంటూ గమ్యస్థానానికి వెళుతున్నారు. జడివానకు హైదరాబాద్ జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు లోతట్టు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. నగరం నడిబొడ్డునున్న చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే నానుతున్నాయి. వరుణుడి ప్రతాపానికి పంజాగుట్ట, ఖైరతాబాద్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం, మాదాపూర్, బేగంపేట, అమీర్పేట, సచివాలయం ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ ప్రాంతాల మీదుగా వెళ్లే వాహనదారులు గంటల తరబడి ప్రయాణం సాగక ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. రహదారులపైకి ముంచెత్తిన వరదను జీహెచ్ఎంసీ సిబ్బంది మళ్లించే ప్రయత్నం చేస్తున్నా ఆగకుండా కురుస్తోన్న వాన వల్ల ఏమాత్రం ఫలితం కనిపించడం లేదు. భాగ్యనగరంలోని ప్రధాన రహదారుల నుంచి కాలనీల్లోని చిన్నదారుల వరకు తటాకాలు తలపిస్తున్నాయి. కుండపోతకు పంజాగుట్ట, కూకట్పల్లి మార్గంలో భారీగా నీరు నిలిచింది. గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం ప్రాంతాల్లో నాలాలు పొంగి పొర్లుతున్నాయి. మాదాపూర్ హైటెక్ సిటీ మార్గాల్లో గంటల కొద్దీ ట్రాఫిక్ చిక్కులతో ప్రజలు నానాయాతన పడుతున్నారు. రవీంద్రభారతి సమీపంలోని మ్యాన్హోల్ వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. నిజాంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని భండారి లేఅవుట్ ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది. తురక చెరువుకు పడ్డ గండి వల్ల నీరంతా అపార్ట్మెంట్లను ముంచెత్తింది. సెల్లార్లలోకి నీరు చేరి కార్లు, ద్విచక్ర వాహనాలు నీళ్లలోనే నానుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది యంత్రాల ద్వారా నీటిని తోడుతున్నారు. చాలా మంది అపార్ట్మెంట్ వాసులు ఇప్పటికే ఖాళీ చేయగా మిగిలిన వారు నానా అవస్థలు పడుతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తాగునీరు, పాలు వంటి నిత్యావసరాలకు అగచాట్లు తప్పడం లేదు. ఎస్ఆర్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, సనత్ నగర్, మోతీనగర్లోనూ వరుణ బీభత్సానికి జనం అల్లాడిపోతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షానికి ఉప్పల్ పరిసర ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. నాచారంలో నాలా పొంగి ప్రధాన రహదారిని చుట్టుముట్టింది. నాగోల్, వనస్థలిపురం, బిఎన్ రెడ్డి నగర్, మన్సూరాబాద్, హైత్ నగర్, పెద్దంబర్పేట్ తదితర ప్రాంతాల్లో జోరు వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. మలక్పేట నియోజకవర్గ పరిధిలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. హైదరాబాద్లో వర్ష బీభత్సం నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. వర్షాల వల్ల నాలాలు పొంగి ఎక్కడికెక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయిన నేపథ్యంలో వరద సహాయక చర్యల కోసం జీహెచ్ఎంసీ ఆర్మీ సాయం కోరింది. ఆల్వాల్ ప్రాంతంలో పర్యటించిన సైనిక అధికారులు పరిస్థితిని పరిశీలించారు. అటు భాగ్యనగరంలో వరద ముంపునకు గురైన అల్లం తోటబావి, నిజాంపేట, భండారి లేఅవుట్ ప్రాంతాలను తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులతో కలిసి పరిశీలించారు. బాధితులతో మాట్లాడి అన్ని విధాలా అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. హైదరాబాద్లో వర్ష బీభత్సాన్ని సవాల్గా తీసుకుని వ్యవస్థల్ని ఆధునీకరిస్తామని కేటీఆర్ ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని పాఠశాలలకు రేపు, ఎల్లుండి ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సంవత్సరం పొడుగుతా పడే వర్షం కేవలం ఒక రోజులోనే పడ్డప్పుడు డెఫినెట్ గా అసౌకర్యం ఉంది కాదనడం లేదు. కానీ 4 రోజులుగా అన్ని వ్యవస్థలు కూడా రోడ్ల మీద ఉన్నాయి. హైదరాబాద్ లోని సివరేజ్ వ్యవస్థని, రోడ్ల వ్యవస్థని, మురుగునీటి కాలువల వ్యవస్థని ఆధునీకరించే దానికి ఇదొక సవాల్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోంది. రాబోయే సంవత్సరంన్నర కాలంలో మొత్తంగా ఈ సంవత్సర కాలంలో అన్ని పనులు చేయలేకపోవచ్చు, కానీ మినిమైజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఛాలెంజ్ గా తీసుకుని పనిచేస్తుంది. బెంగళూరులో కోర్టు ఆర్డర్ ద్వారా నాలాలు ఎంక్రోచ్ చేసిన బిల్డింగ్లు ఏవైతున్నాయో పూర్తి స్థాయిలో తొలగించడం జరిగింది. ఇప్పుడు మేము కూడా అనుకుంటుంది ఏంటంటే, ఈ రోజు ఇక్కడ లో లయింగ్ ఏరియాలో ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానీ, ఇప్పుడు మీరు నిజాంపేటలో ఇల్లు ఒకసారి తిరిగి చూస్తే బండారి లేఅవుట్ లో కాంపౌండ్ వాల్ మీదే స్ట్రక్చర్ మొత్తం ఉంది. ప్రజలు తెలిసి ఇక్కడ కొంటున్నప్పుడు, ఇలాంటివి వచ్చినప్పుడు అధికారులను తిట్టడం, రాజకీయ నాయకులను తిట్టడం, ప్రజాప్రతినిధులు తిట్టడం, అది సమస్య పరిష్కారం అది కాదు. వైపరీత్యాలు సంభవించినప్పుడు మాత్రమే కాకుండా మిగతా సమయాల్లో కూడా అధికారులకి, ప్రభుత్వానికి సహకరిస్తే డెఫినెట్గా ఫలితం ఉంటుంది. తెలంగాణ జిల్లాలను వర్షాలు ముంచెత్తాయి. వరంగల్లో కాలనీలు నీట మునిగాయి. హంటర్ రోడ్లోని ఎన్టీఆర్ నగర్ సహా అశోక్ కాలనీ, ఎన్జీఓస్ కాలనీ, వికాసనగర్ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చిట్యాల మండలం చెలువాగులో మహేష్ గౌడ్ అనే యువకుడు గల్లంతయ్యాడు. పరకాలలో ఇళ్లలోకి నీరు చేరింది. కరీంనగర్ జిల్లా మెట్పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లో వర్షం కురిసింది. గుండంపల్లిలో పిడుగుపడి 2 గుడిసెలు దగ్ధమయ్యాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వానలు పడుతున్నాయి. కొత్తగూడెం, సత్తుపల్లి, మధిర మండలాల్లో భారీ వర్షాలు పడ్డాయి. మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆకేరు, బుడమేరు, బయ్య
బయ్యారం చెరువు అలుగు పారుతోంది. కిన్నెరసాని జలాశయం తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. నల్గొండ జిల్లాలోని మూసీ నది జంట నగరాల్లో కురుస్తున్న వర్షాలకు 3 ఏళ్ల తర్వాత కళకళలాడుతోంది. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ డివిజన్లో వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. స్వర్ణ, కడిం నారాయణ రెడ్డి ప్రాజెక్టుల్లోకి పూర్తి స్థాయిలో నీరు చేరింది. నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలో కూడా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 2.38 లక్షల క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 3.17 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పులిచింతల ప్రాజెక్టు 12 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. పులిచింతలకు భారీగా వరద వస్తున్న నేపథ్యంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుకు ఫోన్ చేసిన దేవినేని ఉమా వరదల వల్ల నల్గొండ జిల్లాలో ముంపు ఏర్పడే ప్రమాదం ఉందని వివరించారు. నల్గొండ జిల్లా అధికారుల్ని అప్రమత్తం చేయాలని హరీష్ రావుకు దేవినేని సూచించారు. పరస్పర సమన్వయంతో నీటిని కాపాడుకుందామని హరీష్ రావును కోరారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడినట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తాంధ్ర తీరానికి ఆనుకుని తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నందున సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్పై పాకిస్తాన్ ప్రధాని చేసిన ఆరోపణల్ని అదే వేదికపై నుంచి భారత్ గట్టిగా తిప్పికొట్టింది. తీవ్రవాదాన్ని ఉపయోగించుకుని భారత్లో యుద్ధ నేరాలకు పాకిస్తాన్ ఒడిగడుతోందని స్పష్టం చేసింది. ఘాటైన పదజాలంతో పాకిస్తాన్ను తీవ్రవాద దేశంగా అభివర్ణించిన ఐక్యరాజ్యసమితిలోని భారత రాయబారి పాక్ ప్రభుత్వ మద్దతుతోనే ఉగ్రవాదులు ఆ దేశ వీధుల్లో స్వేచ్ఛగా విహరిస్తున్నారని అంతర్జాతీయ సమాజానికి వివరించారు. అంతర్జాతీయ వేదికలను భారత్కు వ్యతిరేకంగా ఉపయోగించుకుంటున్న పాకిస్తాన్కు అదే వేదికపై నుంచి భారత్ చెంపపెట్టు లాంటి సమాధానమిచ్చింది. ఐరాస సాధారణ సభలో పాక్ ప్రధాని షరీఫ్ ప్రసంగాన్ని భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. పాకిస్తాన్ ఒక ఉగ్రవాద రాజ్యమని అత్యున్నత అంతర్జాతీయ వేదికపై భారత్ స్పష్టం చేసింది. షరీఫ్ ప్రసంగంపై వివరణ హక్కును వినియోగించుకున్న ఐరాసలో భారత ఫస్ట్ సెక్రటరీ ఈనం గంభీర్ ప్రపంచ ఉగ్రవాదానికి పాకిస్తాన్ కేంద్ర బిందువని ప్రకటించారు. పాకిస్తాన్ ప్రభుత్వ మద్దతుతో ఉగ్రవాదులు భారత్లో విధ్వంసాలకు పాల్పడుతున్నారని వివరించిన ఈనం ఉగ్రవాది బుర్హాన్ వానిని పాకిస్తాన్ ప్రధాని కీర్తించడాన్ని ఖండించారు. What we see in Pakistan, Mr. President, is a terrorist state which analyzes billions of dollars, much of it diverted from international aid to training, financing and supporting terrorist groups as militant proxies against its neighbors. Terrorist entities and their leaders, including many designated by the UN, continue to roam its streets freely and operate with state support. Even today, we have heard support by the Pakistan's Prime Minister for a self-acknowledged commander of a known terrorist organization, Hizbul Mujahideen. Pakistan is a country with democracy deficit. In fact, it practices terrorism on its own people. It extends support to extremist groups, it suppresses minorities and women, and denies basic human rights, including through draconian laws. As a democracy, India is firmly resolved to protect all our citizens from all acts of terrorism in Jammu and Kashmir. We cannot and will not allow terrorism to prevail. అంతకుముందు కాశ్మీర్లో అమాయక పౌరుల ఊచకోత, హింసాత్మక ఘటనలు, మానవ హక్కుల ఉల్లంఘన సాధారణంగా మారిపోయాయని ఆరోపించిన నవాజ్ షరీఫ్ వాస్తవ పరిస్థితి తెలుసుకోవడానికి ఐక్యరాజ్యసమితి తరపున నిజ నిర్ధారణ కమిటీ వేయాలని కోరారు. 2 దేశాల మధ్య సత్సంబంధాలకు భారత ప్రభుత్వం చొరవ చూపడం లేదని ఆరోపించారు. షరీఫ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ పాక్ ప్రధాని ప్రసంగం బెదిరింపులు, ఆత్మస్తుతితో సత్యదూరంగా, అపరిపక్వంగా ఉందని మండిపడ్డారు. 3 రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, అందాల్సిన సాయం, అమలు చేయాల్సిన అంశాలపై చొరవ చూపాలని కేంద్ర మంత్రుల్ని కలిసి విజ్ఞప్తి చేశారు. రాజ్నాథ్ సింగ్ను హోంశాఖ కార్యాలయంలో కలిసిన కేసీఆర్ గోదావరి, ప్రాణహిత నదుల వెంట అటవీ ప్రాంతాల్లో నివసించే వారికి రహదారి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. బండారు దత్తాత్రేయను ఆయన నివాసంలో కలిసిన కేసీఆర్ రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ పనులు సత్వరమే ప్రారంభమయ్యేలా చూడాలని కోరారు.
ఘర్షణ వాతావరణం లేకుండా కృష్ణా జలాలను వాడుకోవాలన్నదే తమ ఉద్దేశమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు అపెక్స్ కౌన్సిల్లో కొన్ని అంశాలపై ఇరు రాష్ట్రాలు అవగాహనకు వచ్చినట్లు ఆయన విజయవాడలో తెలిపారు. టెలిమెట్రిక్ విధానం వల్ల ఎవరు ఎంత వాడుకుంటున్నారో తెలుస్తుందన్నారు. ఎగున ఉన్న రాష్ట్రాలు నీటి ఆపేయకుండా అందరికీ సమానంగా వాటాలు పంచేలా ట్రైబ్యునల్ ద్వారా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరినట్లు చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్లో మళ్లీ పోలియో వైరస్ కలకలం సృష్టిస్తోంది. అంబర్పేట, నాగోల్ వద్ద మూసీ నాలాలో అచేతనంగా ఉన్న టైప్ 2 పోలియో వైరస్ జాడ కనిపించింది. పోలియో చుక్కల మందు మూసీలో పడి వైరస్ ఆనవాళ్లు కనిపించాయని అధికారులు భావిస్తున్నారు. మళ్లీ పోలియో వైరస్ కనిపించడంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వారం రోజులు అత్యవసర పరిస్థితిగా పరిగణించేందుకు సిద్దమవుతున్నారు. మహారాష్ట్రలో ఉగ్ర కదలికలు మరోసారి కలకలం సృష్టించాయి. రాయ్గఢ్ జిల్లాలోని ఉరాన్ నౌకాదళ స్థావరం సమీపంలో కొందరు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లుగా అందిన సమాచారంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. 5-6 వ్యక్తులు నల్లటి దుస్తుల్లో ఆయుధాలు పట్టుకుని తిరుగుతుండగా చూసినట్టు 2 విద్యార్థులు పోలీసులకు తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు నౌకాదళానికి సమాచారం అందించారు. ముంబై, నవీ ముంబై, ఠానే, రాయ్గఢ్ తీర ప్రాంతాల్లో అప్రమత్తత ప్రకటించిన నౌకాదళం హెలికాప్టర్ల సాయంతో గాలింపు చేపట్టింది. ఉరీ ఘటన తర్వాత ఉగ్రదాడులు జరగవచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో ఎన్ఎస్జీ, మహారాష్ట్ర ప్రత్యేక కమాండో పోలీసులు, ఏటీఎస్ అధికారులు అనుమానాస్పద సాయుధుల కోసం గాలిస్తున్నారు. జీఎస్టీ కౌన్సిల్ తొలి సమావేశంలో జీఎస్టీ రేటు సహా ఎప్పటిలోపు చట్టసభలో ఆమోదం తెలపాలనే విషయంలో ఏకాభిప్రాయం కుదిరిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో విధి విధానాల విషయంలోనూ ఏకాభిప్రాయం సాధించామని తెలిపారు. మినహాయింపులు, కూర్పులు అంశంలోనే సంప్రదింపులు జరగాల్సి ఉందన్నారు. కౌన్సిల్ సమావేశం సమాఖ్య స్ఫూర్తికి అద్దం పట్టేలా జరుగుతోందన్న జైట్లీ రేపటి సమావేశంలో మరో 2 అంశాలపై చర్చ చేపడతామని తెలిపారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.